హే బనీస్, మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసిన. ఇది మీకు అందరికీ తెలిసిన రెసిపీనే, బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నా. ఇట్స్ నథింగ్ బట్ మిల్క్ కేక్. ఈవెన్ దిస్ విల్ బీ, ఇది మీరు మిల్క్ పాలతో కూడా రెడీ చేయొచ్చు, లేకపోతే నేను ఇక్కడైతే పాల్ పౌడర్ యూస్ చేస్తున్నా. బికాజ్ మా అన్న కూతురికి అంగన్వాడీలో ఇస్తారు, కొంచెం వాళ్ళు దేనికైనా యూస్ చేసుకుంటారు, కొంచెం మాకు ఇస్తారు. సో దట్ ఇట్లా నేను ఏదైనా స్వీట్స్ అట్లా ప్రిపేర్ చేస్తాను. ఇది ఒకే సేమ్ మెజర్మెంట్ కప్ తీసుకోండి. ఇది 2 కప్ మెజర్మెంట్స్ చెప్తాను నేను. 2 కప్ పాల్ పౌడర్ వేసుకొని ఒక 1.5 కప్, ఫస్ట్ 1 కప్ వాటర్ వేసుకొని ఫుల్ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత 1/2 కప్ మళ్ళీ అందులో వేసుకోండి. ఇప్పుడు 2 కప్ ఆఫ్ పాల్ పౌడర్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని ఫుల్ మిక్స్ చేసుకొని లంప్స్ లేకుండా ఇట్లా మీగడ వచ్చేంత వరకు ఉండేసి, దాని తర్వాత దాంట్లో ఓన్లీ 2 డ్రాప్స్ ఆర్ 3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేసేయండి. ఈవెన్ ఫర్ మిల్క్ ఆల్సో, పాలకు కూడా అలానే చేయొచ్చు మీరు. పాలు కొంచెం మీగడ వచ్చేంత వరకు పెట్టేసి దాంట్లో ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేసుకుంటే ఇలా పాలు విడుకుతుంది కదా, అట్లా విడుకుతుంది. సో ఈవెన్ దిస్ వన్ ఈజ్ లైక్ దట్. ఫుల్ నీళ్ళంతా ఎమిరే వరకు అలానే ఉండాలి. నీళ్ళు ఎమిరేకి ముందుగా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి దీంట్లో, సో దట్ ఇట్ టేస్ట్స్ గుడ్. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత సో ఇలా వాటర్ వచ్చిండేదాన్ని కొంచెం మళ్ళీ కొంచెం మిక్స్ చేస్తూనే ఉంటే దాంట్లో కొంచెం వాటర్ అనేది ఏముంది అదంతా ఇమిరిపోతుంది. అది ఇమిరిపోయినాక 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్ ఆఫ్ పాల్ పౌడర్, 1.5 కప్ ఆఫ్ వాటర్ అండ్ ఓన్లీ 1 కప్ ఆఫ్ షుగర్ విత్ సేమ్ కప్ ఆఫ్ మెజర్మెంట్. దాన్ని కూడా మిక్స్ చేసుకున్నాక మీరు ఫుల్ వాటరీగా ఉంటుంది. టెన్షన్ తీసుకోవద్దండి, అది స్లోగా కుక్ అయి మళ్ళీ గట్టి పడుతుంది. సో నీళ్ళంతా ఎమిరిపోతుంది. మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేకపోతే కింద అడుగంటుతుంది. మాడే ఛాన్సెస్ ఎక్కువ కాదు, మాడుతుంది. అండ్ ఈవెన్ ఇది సన్న మంటలోనే, లైక్ మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే చేయాలి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి చేయొద్దండి. అండ్ ఏదైనా ఒక ప్లేట్ లేకపోతే ఒక కేక్ బౌల్ ఏదైనా ఉన్నిందంటే దాంట్లో కొంచెం గీ అప్లై చేసేసి దాంట్లో ఫుల్ అదేముందో అది కన్సిస్టెన్సీ వచ్చిన తక్షణమే వాటర్ అంతా ఇమిరిపోయినాక మొత్తం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సమానంగా మొత్తం స్ప్రెడ్ చేసేసి కొంచెం డ్రై అయ్యే వరకు వదలండి. మళ్ళీ నైఫ్ లేకపోతే కటర్ ఏదైనా కానీ ఉన్నిందంటే దానికి కొంచెం గీ అప్లై చేసేసి మీకు కావాల్సిన షేప్లలో మీరు కట్ చేసుకోండి. సర్వ్ చేసుకొని తిన్నారంటే మాత్రం సీరియస్లీ నోట్లో పెట్టుకున్న తక్షణమే కరిగిపోతుంది అన్నమాట. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. And like, share and subscribe to our channel.